కైండ్లీ ప్లీజ్ నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఎఫర్ట్ ఫ్రమ్ యూ గైస్. ఓకే, సో అట్లీస్ట్ నేను చెప్తున్నందుకన్నా కొంచెం చదివి రండి. ఓకే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో లెట్ వి మూవ్ ఆన్ టు ద టాపిక్. సో ద టాపిక్ ఈస్ వెరీ క్లియర్. సో ఇంతవరకు మనము బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, బూటింగ్ ప్రాసెస్ అనే కొన్ని కమాండ్స్ కానీ చూసాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్, వీఆర్ గోయింగ్ టు ద there is a kind of major objective into the OS management or infra management. So there is one of the major responsibility is called disk management. మీకు విండోస్లో అయితే డిస్క్ మేనేజ్మెంట్ అంటారు, లైనెక్స్లో అయితే ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, డోంట్ బి కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. సో నేను విండోస్ ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, సిన్స్ యూ పీపుల్ ఆర్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ మీ, వీఆర్ ద ఫెమిలియర్ విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ద విండోస్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ విత్ అ విండోస్ మెకానిజం కంపారిజన్. ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు వీఆర్ గోయింగ్ విత్ అ కంపారిజన్ ఆఫ్ విండోస్. ఓకే, సో రైట్ నౌ వాట్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ మీన్స్, సో సింపుల్గా చెప్తున్నాను, ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ చూద్దాము, తర్వాతే మనము సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్ వన్ స్టార్ట్అప్, మీరు ఒక స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేస్తారు. సో లెట్ ఇట్ బి యూ హ్యావ్ ఏ వన్ డొమైన్ www.gmail.com. సో దిస్ ఈస్ ద యువర్ వెబ్సైట్. ద వెబ్సైట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, లెట్ ఇట్ బి జొమాటో లాగా, స్విగ్గీ లాగా సంథింగ్ అనుకోండి. సో మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఈ వెబ్సైట్ని మీరు ఆన్లైన్లో ప్లేస్ చేస్తారు. మీ వెబ్సైట్ని మీరు ఎక్కడ బ్రౌజ్ చేస్తారు? ఆన్లైన్లోనే కదా, రైట్? మీ వెబ్సైట్ని మీరు ఎక్కడ బ్రౌజ్ చేస్తారు? లేక మీ ఆన్లైన్లో, మీ మొబైల్లో నెట్ ఉంటేనే కదా మీరు బ్రౌజ్ చేసేది. ఆన్లైన్ త్రూ యాప్ ఆర్ త్రూ వెబ్సైట్ మీరు బ్రౌజ్ చేస్తారు. సో లెట్ బి జస్ట్ థింక్ ఫ్రమ్ ద విండోస్ ఎండ్. ఫస్ట్ విండోస్ ఎండ్లో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర విండోస్లో ఏ డిస్క్లు ఉంటాయి? లేక ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ ఉంటుంది. ఓకే, యూ విల్ బీ హ్యావ్ ద డి డ్రైవ్, యూ విల్ బీ హ్యావ్ ద ఈ డ్రైవ్. ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో 3 డ్రైవ్స్ అనేవి ఉన్నాయి. సో లెట్ వి షోకేస్ మై డ్రైవ్. సో ప్రజెంట్ నా దగ్గర 3 డ్రైవ్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిడిఈ అనే 3 డ్రైవ్లు ఉన్నాయి. సో సి డ్రైవ్ ఈజ్ ఆల్వేస్ ఏ ఓఎస్ రిలేటెడ్ స్టఫ్. సో మనం ఎప్పుడు కూడా సి డ్రైవ్ని మనము డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? దట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ద కాన్ఫిగరేషన్ రిలేటెడ్. సో వీ డోంట్ వాంట్ బి గో విత్ OS related. So we are going with the D disk. D అనేది ఏంటి? It is nothing but user disk. What is a user disk? OS disk కి user disk కి తేడా ఏంటి? So everyone using the laptop, right? OS disk కి user disk కి తేడా ఏంటి? సతీష్ ఏంటి తేడా? OS is completely private. It's not private. No. Configuration. I mean కాన్ఫిగరేషన్. ఇఫ్ ఏమన్నా సేవ్ చేస్తే మనం నెక్స్ట్ టైం విండోస్ ఏమన్నా రీప్లేస్ చేస్తాను, సి డ్రైవ్ లో ఏముంటే అన్ని రీసెట్ అయిపోతుంది. డి అండ్ ఈ వచ్చేసి దాంట్లో మనం ఏం స్టోర్ చేసింటే అది అలానే సేవ్ అవుతుంది, ఈవెన్ ఇఫ్ వి డూ ఎనీ విండోస్ చేంజ్ ఆల్సో. ఓకే, సో ద కాన్సెప్ట్ ఈస్ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్లో ఉంది. సో మీరు ఏం చేస్తున్నారు? లెట్ ఇట్ బి యువర్ హ్యావింగ్ ద గ్లాస్ ఐటమ్స్ లేదా గ్లాస్ కప్స్ అనేవి ఉన్నాయనుకోండి. ఓకే, సో మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కిచెన్ ఆర్ సమ్వేర్ ఇన్ టు యువర్ హౌస్, గ్లాస్ ఐటమ్స్ అన్నీ మాత్రము మీరు సింపుల్గా విడిగా పెడతారు, రైట్? అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బౌల్స్ ఉన్నాయనుకోండి, వీటిని మీరు సెపరేట్గా ప్లేస్ చేస్తారు. ఓకే, ఎందుకు? వై? మనం ఎందుకు? Glass item very delicate item. Okay. Break. Means the functionality of the glass item is that very sensitive nature, right? We don't want to be use it into the regular format. Regular bowls and steel bowls ఇవన్నీ ఏంటి? We can make a use అంటే కొంచెం రఫ్ అయినా కింద పడినా కూడా అట్లీస్ట్ we can recover it, right? So the concept is a very simple into the operating system side also. What is a OS disk? OS disk is a nothing but it is a totally under the control of your architecture level, like a glass item level. అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు
ఓకే, మీరు ఏదన్నా ఫస్ట్ మనం బేస్మెంట్ వేస్తాము, దాని తర్వాత మనం హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాము. లెట్ బి యూ హ్యావ్ ద సమ్ ఆఫ్ ద మోడిఫికేషన్స్. మీరు ఏం చేస్తారు, బేస్మెంట్ నుంచి మోడిఫై చేస్తారా మళ్ళీ, లేకపోతే పైన ఆర్కిటెక్చర్లోనే చేంజ్ చేసుకుంటారా? 90% ఏంటి, లెట్ బి మీ కిచెన్ షిఫ్టింగ్ కానీ లేకపోతే చిన్న చిన్న మార్పులు కానీ ఏమన్నా ఉంటే పైన ఉన్న ఆర్కిటెక్చర్లో చేసుకుంటాము, బేస్మెంట్ అనేది టచ్ చేయం, రైట్? సో ఇక్కడ కూడా ఓఎస్డిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్కిటెక్చర్ లెవెల్ వెరీ ఇంపార్టెంట్. యూ డోంట్ వాంట్ బి డిస్టర్బ్ ద ఓఎస్ డిస్క్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ ద టైం. అందుకోసమని దాన్ని అలాగే ఉంచేస్తాం, అక్కడ సేవ్ చేసుకోవచ్చు. వీఆర్ నాట్ సపోజింగ్ సెయింగ్ దట్ యూ కెన్ సేవ్ ఇట్, కానీ ఇఫ్ సమ్ మిస్టేక్ ఈజ్ హ్యాపెన్, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను, సి డ్రైవ్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున ఆ ఫోల్డర్ డిలీట్ చేసే బదులు ఈ ఫోల్డర్ అనేది డిలీట్ చేసేసాను. అప్పుడు ఏమవుతుంది, మీ ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బీ ఇన్ టు ద సమ్ ఇష్యూ, రైట్? ఇట్ ఈస్ నాట్ బూటింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఫంక్షనాలిటీ అనేది మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ గోయింగ్ విత్ అ ఫంక్షనాలిటీ ఆపరేషన్స్. సో యూజర్ డిస్క్ అంటే ఏంటి, దేర్ వీఆర్ పర్సనలీ వీ కెన్ మేక్ ఎ యూజ్ ఆఫ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఓకే, సో మీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్స్ అనేవి మనకు ఉంటాయి. ఒకటి ఓఎస్ డిస్క్, ఒకటి యూజర్ డిస్క్. ఓఎస్ డిస్క్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అడ్మిన్స్, అంటే విండోస్ అడ్మిన్ కానీ లైనస్ అడ్మిన్ కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో యూజర్ డిస్క్ అనేది వీఆర్ ద రెస్పాన్సిబుల్, కానీ దానిలో ఉన్న డేటా అనేది మనది కాదు. ఓకే, ఆ డేటా అనేది ఎవరిది, యూజర్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీలో మీరు ఏం చేశారు, కస్టమర్ వచ్చి తన వెబ్సైట్ని అప్లోడ్ చేశాడు. అప్లోడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ తన్ని డిప్లాయ్. సో అప్లోడ్ అంటే అర్థమవుతుందా, అంటే తనకి వెబ్సైట్కి సంబంధించిన డేటా అనేది అక్కడ పెట్టాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ అనేది నడుస్తుంది, బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఇక్కడ మనకు ఫైల్ సిస్టమ్ లెవెల్లో విండోస్లో లేకపోతే డిస్క్ లెవెల్లో మనకు రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు జనరల్గా చెప్పండి, జస్ట్ థింక్ ఇట్ అప్. మీకు జనరల్గా వచ్చే ప్రాబ్లం, ఇప్పుడు డిస్క్ అనేది డి డ్రైవ్లో ఉంది, వెబ్సైట్ అనేది అప్పై నడుస్తుంది. సో వాట్ కుడ్ ఐ ఎక్స్పెక్ట్ ద ప్రాబ్లమ్స్ హియర్, ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు, చెప్పాలి. వాట్ కుడ్ బి ద ప్రాబ్లమ్స్? ఎర్రర్, మీ డిస్క్ అనేది ఫుల్ అవ్వచ్చా? స్టోరేజ్ ఫుల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద స్టోరేజ్ ఫుల్. ఓకే, మీ డిస్క్ అనేది మ్యాప్ అవ్వకపోవచ్చు. డిస్క్ ఈజ్ నాట్ మ్యాపింగ్. మ్యాపింగ్ అంటే ఏంటి, ఒక్కోసారి కనెక్ట్ అవ్వకపోవచ్చు, అంతేనా? అంటే మీ హార్డ్ డిస్క్ ఏదైనా ఇష్యూ ఉండొచ్చా? సెకండరీ థింగ్ ఈజ్ ఏంటి, మీ డిస్క్ అనేది మేబీ యూ నీడ్ టు ఎక్స్పాండ్, సైజ్ అనేది పెంచాల్సి ఉంటుందా? ఎందుకు పెంచుతాం సైజు? వై యూ నీడ్ టు స్టోరేజ్ కెపాసిటీ అనేది పెంచుతాం, అంతే కదా? అంటే మీ మొబైల్లో ఓకే స్టోరేజ్ అనేది ఎక్కువైతే ఏం చేస్తారు, ఫస్ట్ క్లీనప్ యాక్టివిటీ చేస్తారు, అప్పటికే అవ్వకపోతే ఏం చేస్తారు, ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటే మెమరీ కార్డు కానీ పెట్టి ప్లేస్ చేసుకుంటారు. అట్ ద సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. సో ఇవే ఆపరేషన్స్ మనము లైనక్స్ సైడ్ కూడా చేస్తాము. వీఆర్ కాలింగ్ యాజ్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ పేరేంటి, అక్కడ డిస్క్ అన్నాను, ఇక్కడ ఫైల్ సిస్టమ్ అన్నాను, అర్థమైందా? సో ఇక్కడ మనం డ్రైవ్స్ అన్నాము, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అన్నాం కదా, ఇక్కడ వచ్చి మౌంటింగ్ పాయింట్స్ అంటాం. ఏమంటాము, మౌంటింగ్ పాయింట్స్ అని అంటాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనకి జనరల్గా వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే, మీకు సేమ్ థింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ మారింది కానీ నేచర్ ఆఫ్ ద బిజినెస్ అనేది మారలేదు కదా. మ్యాక్సిమం డిస్క్ ఫుల్ అయిపోయి ఉండొచ్చు, మ్యాపింగ్ అవ్వకుండా ఉండొచ్చు, డిస్క్ ఎక్స్పాన్షన్ ఇష్యూస్ రావచ్చు. ఈ టైప్ ఆఫ్ ఏ ఇష్యూస్ వచ్చినా కూడా యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డూ ఇట్ ఎనీ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో బీయింగ్ అడ్మిన్ మీరు 24/7, అందుకే అడ్మిన్స్ ఎప్పుడు కూడా 24/7 వర్క్ చేస్తారు. సో బీయింగ్ ఏ 24/7 మీరు ఏం చేస్తారు, యూ పీపుల్ విల్ బీ ఫోకసింగ్ ఆన్
ఓకే, స్టెబిలైజింగ్ ద బిఏయు ఆపరేషన్స్ అంటారు. వాట్ ఈస్ ద బిఏయు ఆపరేషన్స్? బిజినెస్ యాజ్ యూజువల్. బిజినెస్ యాజ్ యూజువల్ అంటారు. అంటే గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద టెర్మినాలజీస్. మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు యూ నీడ్ టు మేక్ షూర్ ఆఫ్ యూజింగ్ దిస్ ఆపరేషన్స్. ఓకే, బిఏయు ఆపరేషన్స్ అంటారు. బిఏయు ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ బిజినెస్ యాజ్ యూజువల్ ఆపరేషన్స్. అంటే మీ బిజినెస్ రన్ అవ్వడానికి చేసే ఒక ప్రాసెస్. అంటే ఏ రకంగా జరుగుతుంది, మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ నైట్ వరకు ఏ రకంగా బిజినెస్ రన్ అవుతుంది, దాన్నే బిజినెస్ యాజ్ యూజువల్ ప్రాసెస్ అంటారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటుంటుంది? డిస్క్ని మానిటర్ చేయడము, ఓకే, డిస్క్కి క్లీనప్ చేయడము, ఓకే, డిస్క్ని ఎక్స్పాండ్ చేయడము, డిస్క్ని మౌంట్ చేయడం. మౌంట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాపింగ్. సో మ్యాపింగ్ అనేది విండోస్ టెర్మినాలజీ. ఓకే, సో మనం మౌంట్ అనే కమాండ్ అనేది వాడతాం మ్యాపింగ్ చేయడం. అండ్ సో ఆల్వేస్ మీ డిస్క్ సింక్ అప్ అయ్యేలా చూసుకోవడం. సో దిస్ ఈస్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ టు ద రెగ్యులర్ డే టు డే. సో ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్లో మీరు నేర్చుకునేది ఏంటి? మేజర్గా ఈ 5 పనులు నేర్చుకుంటారు. ఓకే, బీయింగ్ అడ్మిన్ యువర్ ఎక్స్పెక్టేషన్ విల్ బీ యూ నీడ్ టు లర్న్ దీస్ ఆర్ ద ప్రైమరీ ఆస్పెక్ట్స్ ఇన్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద టర్మినాలజీస్ అనేవి మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ టర్మినాలజీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు దెర్ ఈజ్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ ఎల్విఎం, లాజికల్ వాల్యూమ్ మేనేజర్. సో వాట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ లాజికల్ వాల్యూమ్ మేనేజర్. సో ఇది ఒక టైప్ ఆఫ్ టర్మినాలజీ. దీనికి ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది, ఫస్ట్ లాజికల్ వాల్యూమ్ మేనేజర్కి వెళ్ళడానికి ముందు మనకు విండోస్ మెకానిజంలో ఏ రకంగా ఉందో ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఏం చేద్దాము, లైనక్స్ మెకానిజంలో ఏ రకంగా ఉందో చూద్దాం. సో దిస్ విల్ హెల్ప్ యూ అవుట్ టు టేక్ అప్ ఇన్ టు ద యాక్షన్. సో లెట్ వి టేక్ ఇన్ టు ద ప్రింటర్. సో లెట్ ఇట్ బి. ఫస్ట్ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ ఒకసారి చూద్దాం. గో విత్ ద విండోస్. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ మీరు సర్వర్ అనేది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నారు. అంటే సర్వర్ని 0 నుంచి మీరు బిల్డ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీ దగ్గర VMware ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హ్యావింగ్ యువర్ డిస్క్. ఓకే, లెట్ ఇట్ బి. మీ దగ్గర మీ హార్డ్వేర్ అనేది ఉంది. ఫస్ట్ మీ ల్యాప్టాప్లో మీరు ఎప్పుడన్నా ఓఎస్ ఇన్స్టాల్ చేశారా? ఎప్పుడన్నా చూసారా? ఫస్ట్ మీ దగ్గర బేర్ మెటల్ ఉంటుంది. దిస్ ఇస్ వీఆర్ కాలింగ్ యాజ్ బేర్ మెటల్. బేర్ మెటల్ అంటే ఏంటి? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ ఐడియా వాట్ ఈస్ ద బేర్ మెటల్? బేర్ మెటల్ అంటే ఏంటి? బేర్ మెటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాప్టాప్ కొన్నారు. ల్యాప్టాప్ కొన్నప్పుడు ఓకే, సో దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ అ బేర్ మెటల్. అంటే మీరు ల్యాప్టాప్ కొన్నప్పుడు ఏముంటుంది, దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండకపోవచ్చు 99%. వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇన్స్టాల్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళన్నా ఇన్స్టాల్ చేసేస్తారు. అంటే సంథింగ్ విచ్ ఈజ్ అ రా ఐటమ్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు మీరు బంగారం ఉంది. బంగారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్ కోల్ అనేది ఎక్కడ వస్తుంది? ఫ్రమ్ అర్త్ నుంచి వస్తుంది. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ బేర్ మెటల్. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్ట్రాక్ట్ చేసి కన్వర్షన్ చేసి మీకు ఒక ఫైనలైజ్ ఒక ఐటమ్ కింద తీసుకొస్తారు. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ద గోల్డ్ అండర్. అదే బేర్ మెటల్ అంటే కూడా అలాంటిది. అంటే వీ కెనాట్ డైరెక్ట్లీ ఆపరేట్. మనం డైరెక్ట్గా ఆపరేట్ చేయలేము, డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము,
డైరెక్ట్గా వీ కెనాట్ పర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్స్. అంటే మీరు మీ హార్డ్ డిస్క్తో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్న ల్యాప్టాప్ హార్డ్ డిస్క్తో డైరెక్ట్గా యూజ్ చేయగలరా వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్? నో, రైట్? సో నో సార్. బేర్ మెటల్ అనేది ఏం చేస్తుంది? ఇట్స్ అ రా డిస్క్ అంటారు. దీని మీద మీరు ఏం చేస్తారు? మీరు మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు? విండోస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? మీ హార్డ్ డిస్క్ కానీ ర్యామ్ కానీ కెపాసిటీ అంతా కూడా యువర్ ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్, అంతేనా? అప్పుడు మీరు దీనిలో ఏం చేస్తారు? మీరు సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అని యు ఆర్ క్రియేటింగ్ ద డ్రైవ్స్. సి, డి, ఈ, అంతేనా? దీని తర్వాత మీరు ఏమైనా ఆపరేషన్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్స్ క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు డేటా డ్రైవ్ని యాక్సెస్ చేస్తారు, అండ్ స్టోర్ డేటా. మీరు విండోస్లో చేసేది ఇదేనా? ఒక ఆపరేటింగ్ Yes, sir. సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది కదా మనం చేసేది. Yes, మనం sir. ఇంతకంటే ఏం చేయం, రైట్? అంటే మీరు డ్రైవ్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తారు, ఆటోమేటిక్గా మీరు డేటా కావాలంటే స్టోర్ చేసుకుంటారు, లేదంటే ఆ డేటాను డిలీట్ చేస్తారు. మీన్స్ వీఆర్ కాలింగ్ యాజ్ డేటా మ్యానిపులేషన్స్. డేటా మ్యానిపులేషన్స్ అనేవి మనం చేస్తాం. సేమ్ థింగ్ ఐ వాంట్ టు గో విత్ లైనక్స్. సో ఇక్కడ వన్ ఆఫ్ ద ఫ్లా ఐటమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్లో వన్ ఆఫ్ ద మేజర్ ఒక ప్రాబ్లం ఏంటి అంటే, మీకు అంతకుముందు క్లాసెస్లో చెప్పినప్పుడు సర్వర్ అనేది రీబూట్ చేయకుండా రన్ చేయగలమా? చేయలేం. లేదు ఈస్ నీడ్. మ్యాండేటరీ. సెకండరీ థింగ్ ఈజ్ ఏంటి? డైనమిక్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ డి డ్రైవ్ అనేది ఫుల్ అయిపోయింది, ఓకే? మీరేం చేస్తారు? దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, ఓకే? ఎక్స్పాండ్ చేయాలంటే ఏ రకంగా ఉంటుంది? 2 టైప్స్ ఉంటుంది. అంటే మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ అదే డిస్క్లో సమ్ స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ని దీనికి అటాచ్ చేసి ఎక్స్పాండ్ అని కొడతారు. మేబీ ఐడియా ఉందా మీకు ఏమన్నా? డిస్క్ మేనేజర్లో చేస్తారు. హోప్ యూ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దట్, రైట్? Yes, sir. డిస్క్ మేనేజర్లో మీరు చేస్తారు. విండోస్ నాకు అంత తెలియదు, పార్టీషన్. ఓకే? కానీ డిస్క్ మేనేజర్లో మనము ఎక్స్పాండ్ చేస్తాం, రైట్? కానీ ఇక్కడ మన దగ్గర స్పేస్ ఉంటే యూ కెన్ డూ ఇట్ ఎక్స్పాండ్. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ లేదనుకో, అంటే మీ హార్డ్ డిస్క్ అనేది ఫుల్ అయిపోయింది అనుకో, మీ దగ్గర ఇంకో రా హార్డ్ డిస్క్ ఉంది, నువ్వు డైరెక్ట్గా కనెక్ట్ చేసి మళ్ళీ ఎక్స్పాండ్ చేయొచ్చా? రీబూట్ లేకుండా మ్యాపింగ్ చేయగలమా? నేను చెప్పే కాన్సెప్ట్ అర్థమైందా? యూ హ్యావ్ వన్ మోర్ హార్డ్ డిస్క్, ఓకే? సో ఆ హార్డ్ డిస్క్ అటాచ్ చేసిన రీబూట్ లేకుండా అంటే ఆటోమేటిక్గా చేయలేము సార్. చేయలేము. సో మీన్స్ డైనమిక్ ఆపరేషన్స్ అనేవి కొంచెం ప్రాబ్లం మీకు విండోస్ ఎన్విరాన్మెంట్. సో ఇదే ఎన్విరాన్మెంట్ నేను లైనక్స్లో ఏ రకంగా చేస్తాను. ఎందుకు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ నేను మెన్షన్ చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంతకుముందు లాట్ ఆఫ్ కోర్స్ నేర్చుకుని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ టీము వన్ ఆఫ్ ద సాటర్డే, ఓకే, దే ఆర్ డిప్లాయింగ్ ద వన్ అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేస్తుంది. లెట్ ఇట్ బి ఆరకిల్ అప్లికేషన్ అనుకోండి. ఈ ఆరకిల్ అప్లికేషన్ను డి డ్రైవ్లో ఇన్స్టాల్ చేశాను, ఓకే? డి డ్రైవ్ కెపాసిటీ ఎంత? 10 GB. అంత బాగానే ఉంది. సో అప్లికేషన్ వాళ్ళు ఏమన్నారు? ఇన్స్టాల్ చేసినప్పుడు 8 GB ఉంటే సరిపోతుంది సార్, ప్రాబ్లం ఏం లేదు, మనం రన్ చేయొచ్చు అన్నారు. ఓకే, నో ప్రాబ్లం, నేను రన్ చేశాను. కానీ అట్ ద టైమ్ ఆఫ్ ప్రాసెసింగ్ కొన్ని బ్యాకప్లు తీసుకోవాలి, కొన్ని కైండ్ ఆఫ్ వర్క్ అరౌండ్లు చేయాలి. నాకు మినిమం 10.5 GB నీడ్ అనేది అవసరమైంది. అది నాకు ఎప్పుడు తెలిసింది? లాస్ట్ మూమెంట్ ఆఫ్ ద టైంలో నాకు అర్థమైంది. అంటే నేను కొన్ని బ్యాకప్లు తీసుకున్నాను, కొన్ని అవన్నీ చేశాను, డిస్క్ సరిపోతుందేమో అనుకున్నాను.
కానీ ఎంత అయింది? 0.5 జీబీ నాకు ఎక్స్ట్రా అవసరమైంది. సో ఇప్పుడు నేను నో అనే బటన్ నొక్కాను అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఓకే, ఆల్రెడీ ఒక 80% అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్ మిడిల్ ఆఫ్ ద ప్రాసెస్ అంటే జర్నీలో ఉన్నప్పుడు మీకు తెలిసింది నాకు ఇంకా సమ్ అమౌంట్ ఎక్స్ట్రా కావాలి అని. మీరు మళ్ళీ జర్నీ క్యాన్సిల్ చేసేస్తారా? చేయం కదా. అంటే విండోస్లో ఏమవుతుందంటే, సింపుల్గా చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా పెన్ డ్రైవ్లో డేటా కాపీ చేస్తారు కదా, మీ మొబైల్ నుంచి పెన్ డ్రైవ్ కానీ పెన్ డ్రైవ్ నుంచి మొబైల్ కానీ డేటా కాపీ చేస్తారు. ఎస్ సార్. కాపీ చేసినప్పుడు చూసుకోకుండా మీ పెన్ డ్రైవ్లో సమ్ డేటా ఉందనుకోండి, కాపీ చేసినప్పుడు 99% వచ్చిన తర్వాత ఏమంటుంది? సారీ, యువర్ డిస్క్ ఈజ్ నో ఎనఫ్ స్పేస్ అని చెప్పి క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైనా గమనించారా మీరు? గమనించారా? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్? అంటే 1 అవర్ అంతా కాపీ అయిన తర్వాత లాస్ట్లో ఏమంటుంది? ఒక 0.1 జీబీ స్పేస్ లేకపోయినా కూడా ఎంటైర్ ప్రాసెస్ అబార్ట్, ఏబిఓఆర్టీ, అబార్ట్ అనేది మీన్స్ క్యాన్సల్ అనేది జరుగుతుంది. సో మీకు స్పేస్ సరిపోదని తెలుసు. ఓకే, 0.5 జీబీ నేను ఎక్స్పాండ్ చేయాలని చేస్తే ఇది సొల్యూషన్ అవుతుందని మీకు తెలుసు. అలాంటప్పుడు మీరు డైనమిక్గా ఆన్ ఫ్లై, డైనమిక్ ఆర్ ఆన్ ఫ్లై మీరు ఎక్స్పాండ్ చేయగలరా? అంటే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, ఒక పక్కన స్పేస్ పెంచడం మీరు చేయగలరా? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్? గమనించండి, విండోస్లో ఎప్పుడన్నా అలా చేశారా మీరు? అంటే మీరు పెన్ డ్రైవ్ పెట్టి కాపీ చేస్తూ ఉంటారు. సో మీరేంటి, మీన్ వైల్ పెన్ డ్రైవ్లో మీరు ఎక్స్పాండ్ చేయడం కానీ రెడ్యూస్ చేయడం కానీ ఎప్పుడన్నా జరిగిందా? సమ్ టైమ్స్ తీసుకోదు. ఇట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఆపరేషన్ షుడ్ బి క్లీన్ అండ్ గ్రీన్. లేకపోతే అబార్ట్ అన్నా చేయాలి, లేకపోతే రీబూట్ అన్నా చేయాలి. సో దీన్ని ఓవర్కమ్ ఎలా అనేది లైనక్స్లో ఒకసారి చెప్తాను. ఓకే, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ టూల్స్ వచ్చాయి ఇప్పుడు విండోస్లో కూడా. పీపుల్ ఆర్ మేనేజింగ్ వెరీ వెల్. వీఆర్ నాట్ పాయింటింగ్ అవుట్ విండోస్ హియర్. మనకి ఎలాగంటే ఆర్కిటెక్చర్ పరంగా చేస్తున్నాం. సో ఇక్కడ మొత్తం 1, 2, 3 లెవెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మనం మొత్తం పనంతా చేసేస్తున్నాం. అర్థమైందా? ఇట్స్ అ కైండ్ ఆఫ్ రెడీ మిక్స్. ఓకే, సింపుల్గా ఒక దోశ వేస్తున్నట్టు సింపుల్గా 3 లెవెల్లో మనం కంప్లీట్ చేసేస్తున్నాం. సో నౌ గోయింగ్ విత్ లైనక్స్ మెకానిజం. నేను లైనక్స్ మెకానిజంలో ఏ రకంగా చేయగలను? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ విత్ సేమ్ థింగ్. మీరు విండోస్ అయినా లైనక్స్ అయినా ఏదైనా కూడా ఏంటి, హార్డ్ డిస్క్ ఈజ్ మ్యాండటరీ ఆర్ బేర్ మెటల్ అనేది మ్యాండటరీ. ఈ బేర్ మెటల్ మీద మీరు ఏం చేస్తారు? సేమ్ థింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. సో అది ఓఎస్ అనేది మీది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కూడా మీరు ఇన్స్టాల్ చేస్తారు. సో యువర్ ఇన్స్టాలింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో దీని మీద మీరు ఏం చేస్తారు అంటే, సో ఈ స్పేస్ని ఆపరేటింగ్ సిస్టమ్తో మీ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్, లెట్ బి మీ దగ్గర హార్డ్ డిస్క్ 100 జీబీ అనుకోండి. ఓకే, ఈ 100 జీబీని నేను ఏం చేస్తాను? ఐఎమ్ క్రియేటింగ్ నంబర్ ఆఫ్ పార్టీషన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ హార్డ్ డిస్క్ని ఈ రకంగా, అంటే ఎన్ని భాగాలు కావాలంటే అన్ని భాగాలుగా ఇక్కడ విడగొట్టుకుంటారు. సో కింద మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందని నేను పైన పెట్టేస్తున్నాను. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 పార్టీషన్స్, లెట్ ఇట్ బి ఇది 25 జీబీ. ఓకే, ఇది 25 జీబీ. ఓకే, ఇది 30 జీబీ, ఇది 20 జీబీ. సో నా హార్డ్ డిస్క్ అంటే లైక్ సేమ్ థింగ్. మనం విండోస్లో ఇక్కడ వరకు సేమేనా, సి డ్రైవ్, డి డ్రైవ్. దీన్ని మనం వీఆర్ కాలింగ్ యాజ్ పీవీ. వాట్ ఈస్ ఎ పీవీ? ఫిజికల్ వాల్యూమ్. దీన్ని ఫిజికల్ వాల్యూమ్ అని అంటారు. సో ద పీవీ ఈజ్ రిప్రజెంటింగ్, ఒక్క నిమిషము, ఒక చిన్న కాల్. సారీ గస్. ఓకే, సో నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మేబీ నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నానా లేకపోతే ఏంటి? ఫస్ట్ మనం టర్మినాలజీ నేర్చుకుందాము, దాని తర్వాత సబ్జెక్ట్ నేర్చుకుందాం. ఓకే, సో ఫిజికల్ వాల్యూమ్ అనేది ఏంటి అంటే, మీరు ఈ రకంగా గుర్తుపెట్టుకోండి.
ఫిజికల్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రా డిస్క్. అంటే మీ హార్డ్ డిస్క్ని 4 భాగాలుగా కట్ చేశాను. ఈ ఫిజికల్ వాల్యూము ఈ డ్రైవ్ ఒకటి కాదు. రా డిస్క్ అంటే ఏం చెప్పాను నేను? రా డిస్క్లో ఆర్ బేర్ మెటల్ డేటాలో మనం ఎటువంటి డేటా కూడా స్టోర్ చేయలేము. యూ గట్ అ పాయింట్, రైట్? యూ కెనాట్ స్టోర్ ద డేటా ఇన్ టు ద రా డిస్క్. సో ఈ ఫిజికల్ వాల్యూమ్ అనేది ఎలాగంటే ఒక పోర్షన్ ఆఫ్ మీ హార్డ్ డిస్క్ని, అంటే మీ హార్డ్ డిస్క్ని, అంటే మీ హౌసెస్ని మనం ఏ రకంగా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ లేక ఈ రకంగా మనం డివైడ్ చేస్తామో ఇక్కడ కూడా వీఆర్ డివైడింగ్ ఇన్ టు ద 4 parts. ఓకే, సో దీని తర్వాత వీఆర్ మేకింగ్ యాజ్ వాల్యూమ్ గ్రూప్. దెర్ ఇస్ అ టర్మినాలజీ కాల్డ్ వాల్యూమ్ గ్రూప్, VG అంటాం. VG ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ గ్రూప్. వాట్ ఈజ్ అ వాల్యూమ్ గ్రూప్? వాల్యూమ్ గ్రూప్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది అంటే కలెక్షన్ ఆఫ్ పీవీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో వీఆర్ కాలింగ్ యాజ్ ఈ 2 పీవీస్ ఉన్నాయి కదా, లైక్ PV1 PV2. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ కాలింగ్ యాజ్ ఇది PV1 అనుకోండి, PV1. ఓకే, సో దిస్ ఈజ్ ద PV2. ఓకే, సో దిస్ ఈజ్ ద PV3. ఓకే, సో దిస్ ఈజ్ ద PV4. సో నేనేం చేశాను, ఈ 2 పీవీస్ని నేను ఇక్కడ అటాచ్ చేశాను, ఈ 2 పీవీస్ని దీనికి అటాచ్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ విల్ బి బికమ్ ద వాల్యూమ్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ PV1 ప్లస్ PV2. అంటే ఎంత కెపాసిటీ? 25 + 25 ఎంత అవుతుంది? 50 GB 50. కెపాసిటీ, అంతేనా? ఇక్కడ కూడా ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ PV3 ప్లస్ PV4. ఓకే, అంటే ఇక్కడ కూడా కెపాసిటీ ఆల్మోస్ట్ మనకు 50 GBనే అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా మన కెపాసిటీ అనేది 50 GB అనేది అవుతుంది. బాగానే ఉంది. దీని మీద మనం ఏం చేస్తాము, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ మీరు ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇదా మనం ఇంత కన్ఫ్యూజ్ అయ్యేది అంటుంది. ఎందుకు చేస్తామో ఫస్ట్ నేర్చుకునే ముందు ఆర్కిటెక్చర్ మాత్రమే చూద్దాం. దీని మీద మనం ఏం చేస్తాము, LVM అనేది క్రియేట్ చేస్తాం. దీన్ని వీఆర్ కాలింగ్ యాజ్ LV, నథింగ్ బట్ లాజికల్ వాల్యూమ్. లాజికల్ వాల్యూమ్ అంటే ఏంటి? మీ వాల్యూమ్ గ్రూప్లో ఉన్న ఒక పోర్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ దగ్గర ఎంత ఉంది కెపాసిటీ? 50 GB ఉంది. కానీ క్లయింట్ వచ్చి తనకి ఒక డిస్క్ అనేది లేకపోతే ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయమన్నాడు. లెట్ ఇట్ బి తను /var అనే ఒక, లేకపోతే DBA అనే ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయమన్నాడు. దీని కెపాసిటీ వచ్చి ఎంత అన్నాడు? 20 GBతో క్రియేట్ చేయమన్నాడు. సో ఈ 20 GBతో నేను ఏం చేస్తున్నాను, ఈ ఫైల్ సిస్టమ్ అనేది, ఈ స్పేస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ది స్పేస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద హియర్. దీనికి ఎక్కడి నుంచి స్పేస్ వస్తుంది? ఈ రెండిటి నుంచి స్పేస్ వస్తుంది. దీనికి ఎక్కడి నుంచి స్పేస్ వస్తుంది? మీ హార్డ్ డిస్క్ నుంచి వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్గా ఉందా? దీని మీద వీఆర్ క్రియేటింగ్ ఫైల్ సిస్టమ్. మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. ఓకే, సో వీఆర్ కాలింగ్ యాజ్ MKFS. ఫైల్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఫైల్ సిస్టమ్ అనేది ఏంటో కూడా చూద్దాం. దాని మీద మీరు మౌంట్ అనేది చేస్తారు. సో ఇవన్నీ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మౌంట్ అనేది చేస్తారు. సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ కంపారిజన్ చేద్దాం, ఎందుకు ఏంటి అనేది. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఏంటి? డైనమిక్గా మీరు ఎక్స్పాండ్ చేయలేరు అనేది మీ దగ్గర ఉన్న ఒక చిన్న రీజన్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి వి బ్రాట్ అప్ ద కాన్సెప్ట్ కాల్డ్ వాల్యూమ్ గ్రూప్. అంటే ఇక్కడ వరకు ఫస్ట్ దీన్ని డివైడ్ చేసుకుంటే, మీకు ఇక్కడ వరకు మీరు డివైడ్ చేసుకుంటే, సో ఇదంతా కూడా వన్ టైప్ ఆఫ్ మెథడాలజీ. ఇదంతా కూడా వన్ టైప్ ఆఫ్ మెథడాలజీ. అంటే హార్డ్ డిస్క్ ఉంటుంది, OS ఉంటుంది,
దాని మీద ఫిజికల్ వాల్యూమ్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఇవంతా కూడా రా డిస్క్ అంటే బేసిక్గా హార్డ్వేర్ రిలేటెడ్. ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ జరిగిన ప్రాసెస్సే రివర్స్ ఆర్డర్లో చేస్తాం. అంటే వాల్యూమ్ గ్రూప్ అంటే ఫిజికల్ వాల్యూమ్ అంటే ఏంటి? ఇక్కడ యువర్ హార్డ్ డిస్క్లో ఒక పోర్షన్ ఆఫ్ ఏరియా. వాట్ ఈజ్ ఎ ఫిజికల్ వాల్యూమ్? ఫిజికల్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ద పోర్షన్ ఆఫ్ ఏరియా ఇన్ యువర్ బేర్ మెటల్ ఆర్ హార్డ్ డిస్క్. అంటే మీ హార్డ్ డిస్క్లో ఒక బేర్ మెటల్ ఒక చిన్న పోర్షన్నే మనము ఫిజికల్ వాల్యూమ్ అని అంటాము. ఓకే, సో వాట్ ఈస్ అ వాల్యూమ్ గ్రూప్? వాల్యూమ్ గ్రూప్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ టు ద కలెక్షన్ ఆఫ్ పీవీస్. మీ పీవీస్ని క్లబ్ చేయడం వల్ల ఏమి సుఖము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 జీబీతో వాల్యూమ్ గ్రూప్లో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక పూల్ లాగా ఉంటుంది. అంటే మీ దగ్గర ఎంత ఉంటుంది? 50 జీబీ ఉంది. 50 జీబీలో నేను ఎంత యూజ్ చేసుకున్నాను? 20 జీబీ అనేది యూజ్ చేసుకున్నాను. ఇంకా ఎంత స్పేస్ ఉంది? 30 జీబీ ఉంది. ఈ 30 జీబీ నేను కావాలంటే డైనమిక్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇందాక మనం కాపీ చేస్తున్నప్పుడు 0.5 జీబీ అనేది మీకు ప్రాబ్లం అయింది, రైట్? ఇక్కడ అదే రకంగా స్పేస్ని సర్వర్ని రీబూట్ చేయకుండా, ఎటువంటి ప్రాసెస్లు రీస్టార్ట్ చేయకుండా డైనమిక్గా మీరు స్పేస్ని అలొకేట్ చేయొచ్చు బై యూజింగ్ ఎల్విఎం అనేది ఒక చిన్న పోర్షన్. ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఏంటి అంటే, మీకు విండోస్లో ఫైల్ సిస్టము ఎప్పుడన్నా మీరు చూస్తున్న మీ పెన్ డ్రైవ్ కానీ ఫార్మాట్ చేసినప్పుడు FAT32 ఫ్యాట్ అనే పర్టికులర్ థింగ్ అనేది ఎప్పుడైనా గమనించారా? FAT32 ఫార్మాట్ చేస్తున్నప్పుడు గమనించారా? ఎనీ టైం నో సార్. మీ పెన్ డ్రైవ్ని ముందు వస్తుంది కుదిరితే ఫార్మాట్ చేస్తున్నప్పుడు చూసుంటారు FAT32. ఫ్యాట్ అనేసి వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద FAT32? అది మీ విండోస్లో మీ డేటా స్టోర్ చేసే ఒక టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ మోడల్. అది అంటే డేటా ఏ రకంగా స్టోర్ చేసుకుంటుంది అనేది ఆర్కిటెక్చర్ ప్రకారం. కానీ లైనక్స్లో మనకు ఇంచుమించు 2 to 3 టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. సో అవేంటి అనేది నేను తర్వాత చెప్తాను. అంటే మీ డేటా అనేది మీ అవసరానికి తగినట్టు ఫైల్ సిస్టమ్ని మార్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ మీరు ఏం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు ద ఆఫీస్. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు షూ అనేది యూజ్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు ద ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే ఉన్నారు, లేకపోతే యు ఆర్ గోయింగ్ టు ద సమ్ నియర్ బై ప్లేస్ చెప్పల్స్ వాడారు అనుకోండి. అదే రకంగా మీ ఇంట్లోనే ఒకే పర్సన్ ఒక 2-3 టైప్ ఆఫ్ శాండిల్స్ అనేది యూజ్ చేస్తారు జనరల్గా, రైట్? ఎందుకు యూజ్ చేస్తారు? అవసరాన్ని బట్టి, రైట్? అంటే మనము స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక రకంగా, లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక రకంగా, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని టైప్ ఆఫ్ షూస్, లేకపోతే ఏదైనా వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక టైపు. మీన్స్ యు ఆర్ చేంజింగ్ మీ అవసరాన్ని బట్టి మారుస్తారు. అదే రకంగా మీరు స్టోర్ చేస్తున్న డేటాని బట్టి కూడా మీ ఫైల్ సిస్టమ్ని లైనక్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ విండోస్లో ఆ ఫీచర్ లేదు. విండోస్లో మనకి మీరు ఇన్స్టాల్ చేసిన ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఫ్యూచర్స్ని మాత్రమే మీరు ఎంజాయ్ చేయాలి. కానీ మీరు క్వశ్చన్ అడగకూడదు, లేకపోతే మీరు పాయింట్అవుట్ చేయకూడదు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ టు ద విండోస్. సో మౌంటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మ్యాపింగ్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? డ్రైవ్స్ని ఎలా మ్యాప్ చేసి మీరు యూజ్ చేసుకుంటున్నారో ఆ మెథడాలజీనే ఇక్కడ మనం మౌంట్ అంటాము. సో ఇక్కడ 3 స్టెప్పుల్లో జరిగేది ఇక్కడ మనకి ఎంత స్టెప్స్ అయింది? మినిమం 5 స్టెప్ ప్రాసెస్ అనేది జరిగింది. కానీ దీనివల్ల లాభాలు అనేది చాలా ఉంటాయి. సో మనకి టర్మినాలజీ ఉన్నప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు. కానీ ఇవి మీరు ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు ఇవేనా మనం ఇంత నేర్చుకున్నది అని అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ లెట్ మీ టేక్ ద డౌట్స్. సతీష్ గారు, నో సార్. అర్థమైంది? సో మీరు అందుకనే విండోస్కి మీకు లైనక్స్కి ఎందుకు కంపేర్ చేశానంటే,
మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వచ్చేవి ఇవే. ఒక ఫైల్ సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయాలి లేకపోతే ఎలాగా. ఇక్కడ ఒక ఫస్ట్ సినారియో ఏంటి, మీ దగ్గర స్పేస్ ఉన్నప్పుడు మీరు ఎలా చేస్తారు. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్పే వ్యాలెట్లో 10,000 ఉన్నాయి. ఓకే, మీ ఫ్రెండ్ వచ్చి ఒక 5,000 అడిగాడు. ఓకే, మీరేం చేస్తారు, మీ దగ్గర ఆల్రెడీ 10,000 ఉన్నాయి కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఇఫ్ యూఆర్ అగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం వచ్చాడు మీ ఫ్రెండ్, నాకు సడన్గా ఇంకా 7,000 కావాలి అన్నాడు. కానీ మీ దగ్గర ఎంత ఉన్నాయి ఇప్పుడు, 5,000. 5,000. ఇంకా 2,000 అనేది ఏంటి మీ దగ్గర లేదు, రైట్. బట్ దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ సమ్ పర్సనల్ ఎమర్జెన్సీ, మీరు కూడా హెల్ప్ చేయాలనుకున్నారు. మీరు ఏం చేస్తారు, నా దగ్గర లేదురా బట్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్, నేను ఎవరి దగ్గర నాకు తీసుకుంటాను, ఆ అమౌంట్ వచ్చిన తర్వాత నా అమౌంట్ ఆ అమౌంట్ కలిపి నీకు వేస్తాను అని చెప్తాను. అంటే యు ఆర్ బారోయింగ్. మీరేం చేస్తున్నారు, స్టోరేజ్ టీమ్ దగ్గర, ఇక్కడ మనకు అప్పిచ్చే వాళ్ళు ఎవరు, స్టోరేజ్ టీం వాళ్ళే. అర్థమైందా. స్టోరేజ్ టీం వాళ్ళని మనం ఏం చేస్తాము, అరే నాకు 2,000 కావాలి మీరు ఇవ్వండి అంటారు. అంటే దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ లన్. లాజికల్ యూనిట్ నంబర్ అంటారు. వాట్ ఈస్ అ కాల్ లన్, లాజికల్ యూనిట్ నంబర్. దాన్నే మామూలు భాషలో ఏమంటారు, డిస్క్ అని అంటారు. అర్థమైందా. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న హార్డ్ డిస్క్ కానీ ఇవన్నీ కూడా దర్ కాలింగ్ యాజ్ ఎ లర్న్ అంటారు. ద టర్మినాలజీ వాట్ ఈజ్ అ లర్న్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, నాకు 2,000 కావాలండి అంటే ఒక 2 GB అనేది మీరు అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకొని మీరు ఏం చేస్తారు, ఈ డిస్క్ అనేది ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ అంటే దీని ఫస్ట్ ఈ డిస్క్ మీకు వచ్చిన ఒక డిస్క్ ఉంటుంది కదా, లెట్ ఇట్ బి మీ దగ్గర వచ్చిన డిస్క్, దాని మీద మీరు ఏం చేస్తారు, పీవీ క్రియేట్ చేస్తారు. పీవీ మీద ఏం చేస్తారు, వీజీ క్రియేట్ చేసి ఎక్స్టెండ్ చేస్తారు. మీన్స్ దిస్ టైప్ ఆఫ్ ఆపరేషన్, ఇది వన్ టైప్ ఆఫ్ ఆపరేషన్. ఇక్కడ వన్ సినారియో ఏంటి, మీ దగ్గర ఉన్న డబ్బులతోనే ఎక్స్పాండ్ చేయడము. ఇంకోటి ఏంటి, మీరు అప్పు తెచ్చి కూడా మీ ఫైల్ సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయడం. కానీ రెండిట్లో మీరు డౌన్ టైం అనేది అవసరం లేదు. లైనక్స్లో, విండోస్లో మీరు కొత్తగా హార్డ్ డిస్క్ అటాచ్ చేస్తే మీరు రీబూట్ చేయాల్సింది, ఫస్ట్ సర్వర్ డౌన్ చేయాలి కదా, అయితే సర్వర్ రీబూట్ చేయాల్సిందే కదా. కానీ ఇక్కడ రీబూట్ లేకుండానే వీ కెన్ పర్ఫార్మ్ ద థింగ్స్. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది, ఎందుకంటే మీకు టర్మినాలజీలో కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి. ఓకే, కొంచెం అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎనీథింగ్. సో ఇక్కడ మీరు చదవాల్సిన దీనికి సంబంధించిన నోట్స్ మెటీరియల్ ఎల్విఎంలో ఉంది. ఇక్కడ చదవాల్సిండేది ఏంటి, వాట్ ఈజ్ ఎల్విఎం, వాట్ ఈజ్ పీవీ, వాట్ ఈజ్ వీజీ, వాట్ ఈజ్ ఎల్వి, వాట్ ఈజ్ MKFS, వాట్ ఈజ్ మౌంట్. ఈ 5 నేర్చుకుంటే సరిపోతుందా. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన డిస్కషను, ఈ 5కి మనం డెఫినేషన్ నేర్చుకుంటే సరిపోతుందా, అయిపోతుంది కదా, అర్థమవుతుందని. వీటికి క్లియర్గా ఏం తెలుసుకుంటే ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద థింగ్, రైట్. ఆర్కిటెక్చర్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ కూడా ఏంటి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టర్మినాలజీ. దీనికి సంబంధించిన మెటీరియల్ ఆల్రెడీ మన పోర్టల్లో ఉంది. ఓకే, సో షేర్ డ్రైవ్లో ఎల్విఎంలో ఉంటుంది, మీరు అదొకసారి చదవండి. ఓకే, ఒకసారి చదవండి సబ్జెక్టు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద ఎనీ సినారియో హియర్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి కన్ఫ్యూజింగ్ పీపుల్ అన్నెసెసర్లీ. ఎందుకంటే సబ్జెక్ట్ ఈరోజు చదవండి. నాకు ఈ 4 కూడా రేపు ఒకసారి మీకు ఎంత వస్తే అంత బూతులు మాట్లాడినా పర్వాలేదు, నాకు అక్కడ ఆ పాయింట్లు అనేది ఓవరాల్గా అన్నా చెప్పండి. ఓకే, సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ హ్యాపీ ఫర్ మీ.
సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తాను అంటే తర్వాత వీఆర్ గోయింగ్ టు ద ల్యాబ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. అంటే ఈ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేయడము, ఎక్స్పాండ్ చేయడము, ఇవన్నీ కూడా మనం పర్ఫామ్ చేస్తాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో రేపు అవైలబుల్ ఉంటారా మీరు?